గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చాలా రోజుల తర్వాత మనం లెసన్ స్టార్ట్ చేస్తున్నాం. మనం ఇవాళ రెస్పిరేషన్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్, లేదా దీన్నే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అని కూడా అంటారు. రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చూద్దాం మనం ఇవాళ. అయితే రెస్పిరేటరీ సిస్టమ్ మనకు మామూలుగా మనకు అకాడమిక్గా ఇంపార్టెంటే, మనిషి లైఫ్లో కూడా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా ఒక మనిషి బాడీ రన్ అవ్వాలి అంటే, రెగ్యులర్గా రన్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం, మామూలుగా ఫుడ్ తీసుకుంటాం కదా. ఫుడ్ డైజెస్టివ్ సిస్టంలో పోతుంది. డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత ఆ ఫుడ్ అబ్జర్వ్ అవుతుంది. సపోజ్ మీరు ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారు అనుకోండి, కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవుతున్నాయి, గ్లూకోజ్ అవుతుంది డైజెస్టివ్ సిస్టంలో. ఈ గ్లూకోజ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఇంటెస్టైన్లో నుంచి బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్ నుంచి డిఫరెంట్ టిష్యూస్కి వెళ్తుంది. ఓకేనా? ఏం చెప్పాను నేను? మనం తీసుకున్న ఫుడ్ కార్బోహైడ్రేట్స్ అయితే మన స్టమక్లో అది డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ అవుతుంది. ఆ గ్లూకోజ్ ఏమవుతుంది, అబ్జార్బ్ అవుతుంది బ్లడ్లోకి. అక్కడి నుంచి మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి గ్లూకోజ్ వెళ్తుంది. గ్లూకోజ్ వెళ్ళింది, మరి గ్లూకోజ్ నుంచి ఎనర్జీ ఎట్లా వస్తుంది అంటే, అప్పుడు మనకి గ్లూకోజ్ నుంచి ప్రతి సెల్లో లేదా ప్రతి టిష్యూలో ఉన్న గ్లూకోజ్ నుంచి ఎనర్జీ రావాలంటే మనకు రెస్పిరేటరీ సిస్టమ్. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే, ప్రతి సెల్లోకి గ్లూకోజ్ వచ్చిన తర్వాత అది ఆక్సిజన్ ఉంటేనే దాని నుంచి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అంటాం కదా. ఎనర్జీ ఏటీపీ రూపంలో రావాలి అంటే మనకు ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. మనకు ఆక్సిజన్ ఎట్లా వెళ్తుంది? త్రూ రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ని మనం కామన్ లాంగ్వేజ్లో ఏమంటాం అంటే బ్రీతింగ్ అంటే. బ్రీతింగ్ అంటే ఏంటి అంటే, మనం రెగ్యులర్గా ఆక్సిజన్ని లోపలికి తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు ఉంటుంది. అంటే బ్రీతింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. బ్రీతింగ్ ఏం ప్రాసెస్? ఆక్సిజన్ లోపలికి తీసుకుంటాం లంగ్స్లోకి, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపుతాం. దీన్ని మనం ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ అంటాం. ఓకేనా? బ్రీతింగ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నోన్ యాజ్ బ్రీతింగ్. సరే, ఈ బ్రీతింగ్ మామూలుగా ఈ రెస్పిరేషన్ అనేది 2 టైప్స్లో జరుగుతుంది. ఒకటి ఎనరోబిక్, రెండోది ఎరోబిక్. ఎరోబిక్కి ఎనరోబిక్కి తేడా ఏంటి అంటే, యాన్ ఎరోబిక్ అంట అనమాట. యాన్ ఎరోబిక్ అంటే వితౌట్ ఆక్సిజన్. యాన్ అంటే వితౌట్ అని అర్థం, ఏ అంటే వితౌట్ అని అర్థం అని కూడా చెప్పచ్చు. సరే, ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, వితౌట్ ఆక్సిజన్. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ని ఏరోబిక్ అంటారు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ని మనం ఎనరోబిక్ అంటారు. ఇఫ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ వితౌట్ ఆక్సిజన్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎనరోబిక్. If the process of respiration takes place in the presence of oxygen, it is known as aerobic. సరే, ఎనరోబిక్ ఏరోబిక్ అన్నా ఓకే. మరి ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, మనం ఏమనుకున్నాం, మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయింది, గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్గా మారిన తర్వాత ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ గివ్స్ ఎనర్జీ అంటాం. అయితే మరి ఇక్కడ చూడండి, ఎనరోబిక్ రెస్పిరేషన్లో మరి ఆక్సిజన్ లేదు కదా. అవునా? ఆక్సిజన్ లేనప్పుడు ఏమవుతుందంటే, ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే ఇథైల్ ఆల్కహాల్గా మారుతుంది ఒకటి. కాబట్టి ఎనరోబిక్ ప్రాసెస్ కూడా మన 2 రకాలు. ఒకటి, గ్లూకోజ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఇథైల్ ఆల్కహాల్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఆక్సిజన్ ఉండట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గ్లూకోజ్ ఏమైంది, ఇథైల్ ఆల్కహాల్ అయింది ఒక ప్రాసెస్లో. ఇంకో ప్రాసెస్లో గ్లూకోజ్ ఏమవుతుంది, లాక్టిక్ యాసిడ్గా మారుతుంది. దీన్ని లాక్టిక్ యాసిడ్ అంటారు. ఎనరోబిక్ ప్రాసెస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఒకటి. దీంట్లో ఏం జరుగుతుంది, గ్లూకోజ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఇథైల్ ఆల్కహాల్. దీన్ని మనం ఫెర్మెంటేషన్ అంటాం. మామూలుగా మనం బీర్ ప్రిపరేషన్లో, వైన్ ప్రిపరేషన్స్లో వాడుతుంటాం చూసారు. దాంట్లో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ ఫర్మెంట్ అవుతుంది, ఇథైల్ ఆల్కహాల్ ఇస్తుంది. ఇంకో ప్రాసెస్ ఏంటంటే, ఎనరోబిక్ ప్రాసెస్లో గ్లూకోజ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఇప్పుడు మామూలుగా మనం బాగా స్ట్రెనస్ వర్కౌట్ చేస్తాం, లేకపోతే బాగా ఉరికాం, బాగా మజిల్ వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన మజిల్లో ఆక్సిజన్ తక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ తక్కువైపోవడం వల్ల గ్లూకోజ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్. మనకి మజిల్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఈ లాక్టిక్ యాసిడ్ అక్యుములేషన్ వల్ల. ఓకేనా? కాబట్టి గ్లూకోజ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఇథైల్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, విచ్ ఇస్ నోన్ యాజ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఓకే. అయితే ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఎనర్జీ చాలా తక్కువగా వస్తుంది, 2 ATPనే. ఇక్కడ చూసుకున్న లాక్టిక్ యాసిడ్ మారినప్పుడు 2 ATPనే వస్తుంది. ఇథైల్ గ్లూకోజ్ వెన్ gets converted into ethyl alcohol 2 ATP వస్తాయి. గ్లూకోజ్ when gets converted into lactic acid 2 ATP వస్తాయి. అంటే చాలా తక్కువ ఎనర్జీ వస్తుంది ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సరే, దాన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఎరోబిక్ రెస్పిరేషన్ అంటే
గ్లూకోజ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు 36 ATP. అవునా, నార్మల్గా మనకు జరిగే రెస్పిరేషన్ మన బాడీలో జరిగే రెస్పిరేషన్ ఏంటంటే ఎరోబిక్ రెస్పిరేషన్. దేం జరుగుతుంది, గ్లూకోజ్ ఆక్సిజన్తో చర్య జరుగుతుంది అండ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. గ్లూకోజ్ ఆక్సిజన్ లోపలికి తీసుకుంటున్నాం, అది ఈ గ్లూకోజ్ని బర్న్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది బయటికి. ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతున్నాం. ఈ ప్రాసెస్లో ఏమైంది, 36 ATP రిలీజ్ అయింది, అంటే ఎనర్జీ అన్నమాట. కాబట్టి మనం రెండు చూసుకున్నట్లయితే ఎనరోబిక్ ప్రాసెస్, ఏరోబిక్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎనరోబిక్ ప్రాసెస్ అనేది లెస్ ఎఫిషియెంట్ అంటారు అనమాట. లెస్ ఎఫిషియెంట్ అంటే తక్కువ ఎనర్జీ వస్తుంది, కానీ ఏరోబిక్ ప్రాసెస్లో మనకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఏరోబిక్ రెస్పిరేషన్ ఇస్ మోర్ అడ్వాన్స్డ్ అంటారు అనమాట. అంటే బాగా మంచి రెస్పిరేషన్, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది కాబట్టి 36 ATP వస్తుంది. ఎనరోబిక్ ప్రాసెస్లో మ్యాక్సిమం 2 ATP వస్తుంది. కాబట్టి మన బాడీ ఎఫిషియెంట్గా గ్లూకోజ్ని యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. గ్లూకోజ్ నుంచి పూర్తి స్థాయిలో ఎనర్జీ రావాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండాల్సిందే. కాబట్టి దీన్ని మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. మనలో ఎక్కువ ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది, రేర్ అనరోబిక్ రెస్పిరేషన్. ఇందాక చెప్పాను కదా, మజిల్లో ఆక్సిజన్ తక్కువైనప్పుడు, మనం బాగా ఉరికినప్పుడు, బాగా వర్కౌట్స్ చేసినప్పుడు మజిల్లో ఆక్సిజన్ తక్కువ అవుతుంది. అప్పుడు గ్లూకోజ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ అండ్ గివ్స్ 2 ATP ఎనర్జీ. ఇది ఎనరోబిక్ రెస్పిరేషన్కి ఏరోబిక్ రెస్పిరేషన్కి బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. తర్వాత మన రెస్పిరేటరీ సిస్టమ్ని మనం గమనించినట్లయితే, పార్ట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటి అని మనం గమనించినట్లయితే, రెస్పిరేటరీ సిస్టమ్ స్టార్ట్స్ విత్ ఎక్స్టర్నల్ నేర్స్, బాహ్యనాసిక రంధ్రాలు అంటారు. ఈ రెండు ఉన్నాయి సార్, వీటిని ఎక్స్టర్నల్ నేర్స్ అంటారు అన్నమాట. ఎక్స్టర్నల్ నేర్స్ అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ రెండింటిని ఏమంటారు, ఎక్స్టర్నల్ నేర్స్. నేర్స్ అంటే రంధ్రాలు, ఎక్స్టర్నల్ నేర్స్. తర్వాత ఈ రంధ్రాల తర్వాత మనకి ఇది ఉంది చూసారా, వాటిని నేసల్ ఛాంబర్స్ అంటారు. ఈ రంధ్రాల తర్వాత ఈ లోపల ఉన్నదాన్ని మనం ఏమంటారు, నేసల్ ఛాంబర్స్ అంటారు. నేసల్ ఛాంబర్స్ అంటారు. అయితే ఈ నేసల్ ఛాంబర్స్లో ఇప్పుడు మనకి ఇటొక రంధ్రం, ఇటొక రంధ్రం, మధ్యలో ఒక చిన్న వాల్ లాగా ఉంది గోడ, దాన్ని నేసల్ సెప్టమ్ అంటారు. నేసల్ సెప్టమ్. కాబట్టి నేసల్ సెప్టమ్ డివైడ్స్ నేసల్ ఛాంబర్ ఇంటూ 2. మధ్యలో ఉందని ఏమంటారు, దీన్ని నేసల్ సెప్టమ్ అంటారు. ఈ రెండు నేసల్ ఛాంబర్స్ లోపల ఉంది. ఇవి బయట రంధ్రాలు, అది ఎక్స్టర్నల్ నేర్స్. లోపల ఉందంతా ఏంటి, నేసల్ ఛాంబర్స్. నేసల్ ఛాంబర్స్ రెండు ఎట్లా డివైడ్ అయింది, బై ది నేసల్ సెప్టమ్. మధ్యలో మీరు ఇట్లా టచ్ చేసినట్లయితే, అవునా, దాన్ని నేసల్ సెప్టమ్ అంటారు. ఓకే. అయితే ఈ నేసల్ ఛాంబర్, ఇదొక నేసల్ ఛాంబర్, ఇదొక నేసల్ ఛాంబర్. ఈచ్ నేసల్ ఛాంబర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ అగైన్. ఫస్ట్ దాన్ని వెస్టిబ్యులర్ పార్ట్ అంటారు, నేను కింద రాశాను. ఫస్ట్ ఇది వెస్టిబ్యులర్ పార్ట్, రెండోది రెస్పిరేటరీ పార్ట్, మూడోది ఆల్ఫాక్టరీ పార్ట్. ఈచ్ నేసల్ ఛాంబర్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్: వెస్టిబ్యులర్ పార్ట్, రెస్పిరేటరీ పార్ట్ అండ్ ఆల్ఫాక్టరీ పార్ట్. ఈ వెస్టిబ్యులర్ పార్ట్లో ఏముంటుందంటే, హెయిర్ ఉంటుంది. హెయిర్తో పాటుగా సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వెస్టిబ్యులర్ పార్ట్లో ఏముంటుంది, హెయిర్ ఉంటుంది, గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఎందుకు ఈ హెయిర్ సెబేషియస్ గ్లాండ్స్ అంటే, మనం ఆక్సిజన్ ఎప్పుడైతే మన ఎక్స్టర్నల్ నేర్స్ లోపల తీసుకుంటున్నామో, దాంట్లో డస్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేయడం కోసం ఈ హెయిర్ ఉంటుంది. హెయిర్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్ ఉంటుంది. దేంట్లో వెస్టిబ్యులర్ పార్ట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ నేసల్ ఛాంబర్ విచ్ హ్యాస్ హెయిర్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్ విచ్ ఫిల్టర్ ది ఎయిర్. దుమ్ము ధూళిని ఫిల్టర్ చేస్తుంది అన్నమాట హెయిర్ అండ్ సెబేషియస్ గ్లాండ్. దేంట్లో ఉండేవని, వెస్టిబ్యులర్ పార్ట్లో ఉంటుంది. సెకండ్ పార్ట్ని నేసల్ ఛాంబర్లో సెకండ్ పార్ట్ని మనం రెస్పిరేటరీ పార్ట్ అంటారు, లేదా రెస్పిరేటరీ ఛాంబర్ అంటారు. ఈ రెస్పిరేటరీ పార్ట్లో మనం గమనించినట్లయితే, అవునా, బోనీ లెగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని కాంకే అంటారు. బోనీ ప్లేట్స్ అంటారు వీటిని, కాంకే. చాలాసార్లు అడిగారు. కాంకే అంటే నేసల్ ఛాంబర్స్లో ఫస్ట్ పార్ట్ని వెస్టిబ్యులర్ పార్ట్ అంటారు, సెకండ్ పార్ట్ని రెస్పిరేటరీ పార్ట్ అంటారు. ఈ రెస్పిరేటరీ పార్ట్లో ఏముంటాయంట, కాంకే. బోనీ స్ట్రక్చర్స్ని ఏమంటామా, కాంకే. కాంకే మెలిదిరిగి ఉంటాయి అన్నమాట, ఇట్లా కర్వ్డ్ ఉంటాయి ఈ కాంకే. ఈ కాంకే యొక్క ముఖ్య ఫంక్షన్ ఏంటి అంటే, ఇట్ రెగ్యులేట్స్ ద టెంపరేచర్. అవునా, ఏమనుకున్నామా, నేసల్ ఛాంబర్లో ఫస్ట్ పార్ట్ వెస్టిబ్యులర్ పార్ట్, సెకండ్ పార్ట్ని రెస్పిరేటరీ పార్ట్ అన్నాం. ఫస్ట్ పార్ట్లోనేమో హెయిర్ ఉన్న సెబేషియస్ గ్లాండ్స్ ఉన్నాయి, డస్ట్ ఫిల్టర్ చేస్తే. రెండో రెస్పిరేటరీ పార్ట్లోనేమో కాంకే ఉంది. ఈ కాంకేని బోనీ లెగ్ స్ట్రక్చర్స్, కర్వ్డ్ బోనీ లెగ్ స్ట్రక్చర్స్. దీస్ ఎందుకు ఇవి అంటే, ఇట్ రెగ్యులేట్స్ టెంపరేచర్. రెగ్యులేట్స్ టెంపరేచర్ అంటే, ఇప్పుడు మనం తీసుకున్న ఎయిర్ ఉందనుకోండి, చల్లగా ఉందనుకోండి, దాన్ని కొంచెం వేడి చేస్తుంది. వేడిగా చేసేది ఏది వేడి చేసేది, కాంకే. మరి వేడి
చల్లబరుస్తాయి అనమాట. కాబట్టి ఈ విధంగా ఏం చేస్తున్నాయి, రెస్పిరేటరీ పార్ట్లో ఉన్న కాంకే రెగ్యులేట్ టెంపరేచర్, అంటే మనం చల్లటి వాతావరణం ఉంటే దాన్ని కొంచెం వేడి చేసి లోపలికి పంపిస్తుంది, ఒకవేళ వేడి వాతావరణం ఉంటే వాటిని కొంచెం చల్లగా చేసి పంపిస్తుంది. కాబట్టి కాంకే హ్యాస్ ది రెగ్యులేటరీ ఫంక్షన్. ఏం రెగ్యులేట్ చేస్తున్నాయి, టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తున్నాయి. ఓకేనా. తర్వాత చివరి పార్ట్ వచ్చేసి ఆల్ ఫ్యాక్టరీ పార్ట్. ఈ ఆల్ ఫ్యాక్టరీ పార్ట్లో ఏముంటుందంటే ఆల్ ఫ్యాక్టరీ ఎపిథీలియం ఉంటుంది. ఏముంటుందమ్మా, ఆల్ ఫ్యాక్టరీ ఎపిథీలియం. ది ఆల్ ఫ్యాక్టరీ పార్ట్ హ్యాస్ ఆల్ ఫ్యాక్టరీ ఎపిథీలియం. ఈ ఆల్ ఫ్యాక్టరీ ఎపిథీలియం ఏం చేస్తుంది, స్మెల్, వాసన చూడడానికి ఉపయోగపడుతుంది. అవునా. ఏమనుకున్నాం మనం, నేసల్ ఛాంబర్స్, ఫస్ట్ది ఎక్స్టర్నల్ నేర్స్, 2 రంధ్రాలు. ఆ 2 రంధ్రాలు దేంట్లోకి ఓపెన్ అవుతున్నాయి, 2 నేసల్ ఛాంబర్స్. ఈ నేసల్ ఛాంబర్స్ 2గా ఉన్నాయి. మధ్యలో ఉన్నదాన్ని మనం నేసల్ సెప్టమ్ అన్నాం. మధ్యలో గోడలా ఉంది కదా, దాన్ని నేసల్ సెప్టమ్ అన్నాం. ఈచ్ నేసల్ ఛాంబర్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. Vestibular part which has hair and sebaceous gland which filters the air. Second part is respiratory part which has concha which regulates the temperature. Third part is known as olfactory. ఈ ఆల్ఫాక్టరీ పార్ట్లో ఏముంటుంది, ఆల్ఫాక్టరీ ఎపిథీలియం ఉంటుంది. ఆల్ఫాక్టరీ ఎపిథీలియం దేనికి ఉపయోగపడుతుంది, స్మెల్ చూడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు స్మెల్ పోతుంది, ఎందుకంటే ఈ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం డ్యామేజ్ అవుతుంది. కరోనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కరోనా వైరస్ ఆల్ఫాక్టరీ ఎపిథీలియంని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మనం స్మెల్ని ఐడెంటిఫై చేయలేము. ఎప్పుడైతే నువ్వు స్మెల్ని ఐడెంటిఫై చేయలేవో టేస్ట్ కూడా ఐడెంటిఫై చేయలేవు. ఎందుకంటే మనం ఎప్పుడైనా టేస్ట్ చేసేటప్పుడు ముందు స్మెల్ చేస్తేనే టేస్ట్ చేయగలం. కాబట్టి ఒకసారి స్మెల్ లాస్ అయిందంటే యూ విల్ లూజ్ ద టేస్ట్ ఆల్సో. సరే, వాట్ ఎవర్. కాబట్టి రెస్పిరేటరీ సిస్టంలో ఫస్ట్ పార్ట్ ఇస్ ఎక్స్టర్నల్ నార్స్, సెకండ్ పార్ట్ ఇస్ నేసల్ ఛాంబర్స్ విచ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 parts. వెస్టిబులర్, రెస్పిరేటరీ, ఆల్ఫాక్టరీ. తర్వాత పార్ట్ని ఏమంటారంటే నాసోఫారింగ్స్ అంటారు. ఈ నేసల్ ఛాంబర్స్ ఏమవుతాయంటే మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ దవడ పై భాగంలో ఇక్కడ 2 ఇంటర్నల్ నేర్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ నేర్స్ అంటారు. మీరు నాలుగుతో ఒకసారి టచ్ చేసుకున్నట్లయితే 2 రంధ్రాలు కనబడతాయి ఇక్కడ ఆ పై భాగంలో. వాటిని ఇంటర్నల్ నేర్స్ అంటున్నాం. అంటే ఈ నేసల్ ఛాంబర్స్ ఇంటర్నల్ నేర్స్ ద్వారా దేంట్లో తెచ్చుకుంటుంది, నాసోఫారింగ్స్. అంటే ఈ పార్ట్ని, ఆ పార్ట్ని నాసోఫారింగ్స్ అంటారు. మీరు ఎప్పుడైనా జలుబు వచ్చినప్పుడు అప్పుడప్పుడు అనగానే అది నోట్లోకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే ముక్కులో నుంచి ఇంటర్నల్ నేర్స్ ఉంటాయి, 2 రంధ్రాలు ఉంటాయి ఇక్కడ. ఆ 2 రంధ్రాల తర్వాత బాగానే నాసోఫారింగ్స్ అంటారు. ఓకేనా, అర్థమైనా. ఎక్స్టర్నల్ నేర్స్, తర్వాత నేసల్ ఛాంబర్స్. నేసల్ ఛాంబర్ దేంట్లో తెచ్చుకుంటున్నాయి, ఇంటర్నల్ నేర్స్ ద్వారా ఈ పై భాగంలో. దాన్ని సాఫ్ట్ ప్యాలెట్ అంటారు. ఈ భాగాన్ని ప్యాలెట్ అంటారు. ఆ ప్యాలెట్ యొక్క పై భాగం అంటే అక్కడ దాన్ని సాఫ్ట్ ప్యాలెట్ అంటారు. ఆ సాఫ్ట్ ప్యాలెట్లో ఈ నేసల్ ఛాంబర్స్ ఇంటర్నల్ లేయర్స్ అంటే చిన్న రంధ్రాల ద్వారా తెచ్చుకుంటే ఆ ఇంటర్నల్స్ దేంట్లోకి ఓపెన్ అవుతున్నాయి, నాసోఫారింగ్స్. అంటే ఆ భాగాన్ని నాసోఫారింగ్స్ అంటారు. సరే, తర్వాత భాగాన్ని లారింగ్స్ అంటారు అనమాట. లారింగ్స్, దీన్నే మనం ఏమంటాం అంటే వాయిస్ బాక్స్ అంటాం. ఏమంటాం, వాయిస్ బాక్స్. అంటే మనం మాట్లాడడానికి ముఖ్యంగా ఉపయోగపడేది ఈ లారింగ్స్ లేదా వాయిస్ బాక్స్. అయితే దీంట్లో మొత్తం దీంట్లో ఇది 9 కార్టిలేజినస్ టిష్యూ తోటి ఏర్పడి ఉంటుంది. లారింగ్స్ ఏంటంటే 9 కార్టిలేజినస్ టిష్యూస్ తోటి ఏర్పడి ఉంటుంది. ఏంటి 9 అంటే థైరాయిడ్, క్రీకాయిడ్, ఎపిగ్లాటిస్, ఇవి ఒకటే ఉంటాయి. తర్వాత కార్నిక్యులేట్, అరిటినాయిడ్, క్యూనిఫామ్, ఇవన్నీ 2 ఉంటాయి. 1, 2, 3, 5, 7, 9. కాబట్టి 9 తోటి కలిసి ఈ వాయిస్ బాక్స్ ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ ఏమన్నా కార్టిలేజినస్ టిష్యూ అంటే 1 థైరాయిడ్, 2 క్రీకాయిడ్, 3 ఎపిగ్లాటిస్. ఇవి 3 ఒక్కొక్కటే ఉన్నాయి. కార్నిక్యులేట్ 2, అరిటినాయిడ్ 2, క్యూనిఫామ్ 2. కాబట్టి ఇవి 3, ఇవి 6, మొత్తం 9తో కలిసి ఈ లారింగ్స్ ఏర్పడుతుంది. దాన్ని మనం వాయిస్ బాక్స్ అంటాం. ఈ థైరాయిడ్ మనం గమనించినట్లయితే మనకి బయట బొడుపులా ఉంది చూసారా, దాన్నే థైరాయిడ్ అంటారు. ఈ థైరాయిడ్నే యాడమ్స్ యాపిల్ అని కూడా అంటారు. ఏమంటారు, యాడమ్స్ యాపిల్. యాడమ్స్ యాపిల్ అని ఎందుకంటారు, యాడమ్స్ యాపిల్ అని ఎందుకు అంటారు అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. మామూలుగా ఫస్ట్ యాడమ్ ఈవెన్ ఏర్పడింది కదా, మనం క్రిస్టియన్ మైథాలజీ అంటే క్రిస్టియన్స్ బుక్లో చూసినట్లయితే యాడమ్ ఈవెన్ ఇద్దరు ఫస్ట్ మగ ఆడవాళ్ళు ఏర్పడితే దేవుడు ఒక యాపిల్ని తినొద్దాను అనమాట. అయితే యాడమ్కి దాని మీద ఇంట్రెస్ట్ కలిగి యాపిల్ తింటుంటే ఇక్కడ వరకు రాగానే దేవుడు శాపం పెట్టిండు అక్కడే ఆగిపోమని. కాబట్టి యాపిల్ ఇక్కడే ఆగిపోయింది బయటకు వచ్చినట్లు. దాన్నే యాడమ్స్ యాపిల్ అంటారు. కాబట్టి థైరాయిడ్కే మామూలుగా నార్మల్ పేరేంటి, యాడమ్స్ యాపిల్. ఎందుకంటే యాడమ్ యొక్క యాపిల్ ఇక్కడే ఆగిపోయింది కాబట్టి దాన్ని మనం థైరాయిడ్ అంటారు. సరే, వాట్ ఎవర్. ఈ లారింగ్స్ అనేది మొత్తం 9 కార్టిలేజినస్ టిష్యూతో ఏర్పడింది. ఇవి 3, ఇవి 6, 9. అయితే
ఈ థైరాయిడ్, సపోజ్ ఇది థైరాయిడ్ అనుకోండి, థైరాయిడ్ థైరాయిడ్ అనుకోండి, తర్వాతది అరిటినాయిడ్ అనుకోండి, అరిటినాయిడ్. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో ఇట్లా ఎల్లో థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట, ఎల్లో థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవునా? వీటిని ఓకల్ కార్డ్స్ అంటారు. ఇవి ఎలాస్టిక్గా సాగుతూ ఉంటాయి, అవునా? ఇవి దేని మధ్యలో ఉన్నాయి? థైరాయిడ్ని అరిటినాయిడ్ని కలుపుతూ ఉంటాయి అన్నమాట. ఎలాస్టిక్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, ఎలాస్టిక్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. ఇవి వైబ్రేట్ అయితేనే మనకు వాయిస్ వస్తుంది. మనకు లారింగ్స్ని వాయిస్ బాక్స్ అంటారు, ఎందుకంటే వాయిస్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. వాయిస్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? థైరాయిడ్ అరిటినాయిడ్ కలుపుతూ ఉన్న థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, వోకల్ కార్డ్స్ అంటారు. ఇవి వైబ్రేట్ అవుతాయి, మనకు వాయిస్ వస్తుంది. సరే, ఈ వాయిస్లో డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి మెన్లో చూసినట్లయితే లో పిచ్ ఉంటుంది. మనం గట్టిగా, ఇప్పుడు నా వాయిస్ చూసారా గట్టిగా వస్తుంది, దాన్ని మనం లో పిచ్ అంటాం. ఆడవాళ్ళ గొంతు చాలా స్మూత్గా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, దాన్ని హై పిచ్ అంటారు. మీరు కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు, మగవాళ్ళది హై పిచ్ అనుకుంటారు కానీ మగవాళ్ళది లో పిచ్, ఆడవాళ్ళది హై పిచ్. హై పిచ్ ఎప్పుడైనా మధురంగా ఉంటుంది, లో పిచ్ ఎప్పుడైనా బొంగురుగా గట్టిగా ఉంటుంది. మగవాళ్ళకి లో పిచ్ ఉంటుంది, ఆడవాళ్ళకి హై పిచ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది మగవాళ్ళకి హై పిచ్ అంటే, ఈ ఎలాస్టిక్ థ్రెడ్స్ ఉన్నాయి కదా మధ్యలో, వోకల్ కార్డ్స్ అనేవి, ఇవి పొడవుగా మందంగా ఉంటాయి మగవాళ్ళలో పొడవుగా మందంగా ఉంటుంది, లాంగ్ అండ్ థిక్. ఆడవాళ్ళలో షార్ట్ ఉంటాయి, పొడవుగా ఉండవు, షార్ట్ ఉంటాయి అన్నమాట. మగవాళ్ళలో లాంగ్ అండ్ థిక్, ఆడవాళ్ళలో షార్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హై పిచ్ వస్తుంది. ఆడవాళ్ళ వాయిస్ మధురంగా హై పిచ్లో ఎందుకు ఉంటుందంటే దే హ్యావ్ షార్ట్ వోకల్ కార్డ్స్. మగవాళ్ళకి లాంగ్ అండ్ థిక్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి లో పిచ్ వాయిస్ వస్తుంది, అంటే బొంగురుగా ఉంటుంది, అవునా? తర్వాత దాన్ని ట్రాకియా అంటారు అన్నమాట. అంటే ఈ వాయిస్ బాక్స్ తర్వాత ఈ పైప్ చూసారా, దీన్ని ట్రాకియా అంటారు. ఈ ట్రాకియాని చూసినట్లయితే దీంట్లో ట్రాకియాలో ఏముంటుందంట, సి షేప్డ్ కార్టిలేజినస్ టిష్యూ ఉంటుంది. మీరు ఇట్లా గట్టి పట్టుకొని చూసినట్లయితే బొడిపిగా ఉంది చూసారా, దీన్ని సి షేప్డ్ కార్టిలేజ్ అంటారు, అవునా? ఇది చూసారనుకోండి, దీన్ని ట్రాకియా అంటారు. ఈ ట్రాకియాలో ఏముంటుందంట, సి షేప్డ్ కార్టిలేజ్ ఉంటుంది ముందు వైపు. మనం గట్టిగా ఇట్లా తడిగినట్లయితే బోన్ లాగా అనిపిస్తుంది సార్, దాన్ని సి షేప్డ్ కార్టిలేజ్ అంటారు. ఈ ట్రాకియా తర్వాత భాగం ఏంటి అంటే బ్రాంకై. ఇప్పుడు సపోజ్ ఇది ట్రాకియా అనుకోండి, ఇది ఇలా డివైడ్ అవుతుంది అనమాట, దీన్ని ఏమంటారు, బ్రాంకై అంటారు. అయితే మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇది ట్రాకియా నుంచి ఏమొస్తుంది అనమాట, ప్రైమరీ బ్రాంకై వస్తుంది. ప్రైమరీ బ్రాంకై మళ్ళీ ఎట్లా డివైడ్ అవుతుంది, సెకండరీ బ్రాంకైగా డివైడ్ అవుతుంది. ట్రాకియా ప్రైమరీ బ్రాంకై అంటారు, ప్రైమరీ బ్రాంకై. ఈ ప్రైమరీ బ్రాంకై ఎట్లా డివైడ్ అవుతుంది, సెకండరీ బ్రాంకై. తర్వాత ఈ సెకండరీ బ్రాంకై ఎలా డివైడ్ అవుతుంది, టెరిషరీ బ్రాంకై. దీని ఏమంటారంటే టెరిషరీ బ్రాంకై. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ట్రాకియా ఎలా డివైడ్ అవుతుంది, ఇది ట్రాకియా అనుకుంటే ట్రాకియా ఎట్లా డివైడ్ అవుతుంది, ప్రైమరీ బ్రాంకై. ప్రతి ప్రైమరీ బ్రాంకై మళ్ళీ ఎట్లా డివైడ్ అవుతుంది, ట్రాకియా ప్రైమరీ బ్రాంకై అగైన్ డివైడ్స్ ఇంటూ సెకండరీ బ్రాంకై ఎట్లా డివైడ్ అవుతుంది, టెరిషరీ బ్రాంకై, అవునా? తర్వాత ఈ టెరిషరీ బ్రాంకై నుంచి శాఖలు వస్తాయి, వాటిని బ్రాంకియోల్స్ అంటారు, అవునా? ట్రాకియా నుంచి వచ్చిన వాటిని బ్రాంకై అంటారు. ఎన్ని బ్రాంకై ఉన్నాయి, ప్రైమరీ బ్రాంకై, ఇది ట్రాకియా, ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెరిషరీ బ్రాంకై. ఇక్కడ వరకే బ్రాంకై అంటారు. టెరిషరీ బ్రాంకై నుంచి ఏవైతే శాఖలు వస్తున్నాయో వాటిని బ్రాంకియోల్స్ అంటారు. ఏమంటారు, బ్రాంకియోల్స్. ప్రతి టెరిషరీ బ్రాంకై మళ్ళీ ప్రైమరీ బ్రాంకియోల్, తర్వాత సెకండరీ బ్రాంకియోల్, తర్వాత టెరిషరీ బ్రాంకియోల్గా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తుంది, ట్రాకియా నుంచి వచ్చే వాటిని బ్రాంకై అంటారు, బ్రాంకస్ లేదా బ్రాంకై అంటారు. ఈ బ్రాంకై ప్రైమరీ బ్రాంకై, ఇది మళ్ళీ విడిపోయి సెకండరీ బ్రాంకై, మళ్ళీ విడిపోయి టెరిషరీ బ్రాంకై. ఇంతవరకే బ్రాంకై. టెరిషరీ బ్రాంకై నుంచి విడిపోయే వాటిని బ్రాంకియోల్స్ అంటారన్నమాట. టెరిషరీ బ్రాంకై ఎట్లా విడిపోతుంది, బ్రాంకియోల్స్ విడిపోతుంది. అవేననే మళ్ళీ ప్రైమరీ బ్రాంకియోల్, అది విడిపోతుంది, మళ్ళీ సెకండరీ బ్రాంకియోల్, మళ్ళీ అది విడిపోతుంది, టెరిషరీ బ్రాంకియోల్ వస్తుంది. ఈ టెరిషరీ బ్రాంకియోల్ చివర ద్రాక్ష పండు లాంటివి ఉంటాయి, వాటిని ఆల్వియోలే అంటారు. ఓకే, సో మరోసారి స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ ఎక్స్టర్నల్ లేయర్స్, బాహ్యనాసిక రంధ్రాలు, దే ఓపెన్ ఇంటూ నేసల్ ఛాంబర్స్. నేసల్ ఛాంబర్స్ హ్యాస్ 3 parts, వెస్టిబులర్ పార్ట్, రెస్పిరేటరీ పార్ట్, ఆల్ఫాక్టరీ పార్ట్. వెస్టిబులర్ పార్ట్ ఏం చేస్తుంది, హెయిర్ ఉండడం వల్ల ఎయిర్ని ఫిల్టర్ చేస్తుంది. రెస్పిరేటరీ పార్ట్ ఏమో గాలి టెంపరేచర్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తుంది. దీనివల్ల అంటే కాంకే, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ కాంకే. తర్వాత ది ఆల్ఫాక్టరీ పార్ట్ విచ్ హ్యాస్ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం, స్మెల్ చూడడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత పార్ట్ని నాసోఫారింక్స్ అంటారు. దాని తర్వాత పార్ట్ని లారిక్స్ అంటే విచ్ ఇస్ వాయిస్ బాక్స్. దీంట్లో 9 ఉన్నాయి, 9 బోనీ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి.
థైరాయిడ్, క్రీకాయిడ్, ఎపిగ్లాటిస్, కార్నిక్యులేట్, అరిటెనాయిడ్ అండ్ క్యూనిఫామ్. అవునా? వాయిస్ కారణం ఏంటంటే థైరాయిడ్కి అరిటెనాయిడ్కి మధ్యలో ఉన్న థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ మనకు వాయిస్ ప్రొడ్యూసింగ్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆ మగవాళ్ళకి లో పిచ్, ఆడవాళ్ళకి హై పిచ్ ఉంటుంది. ఈ వాయిస్ బాక్స్ తర్వాత బాగానే మనం ట్రాకియా అన్నది. ట్రాకియా నుంచి బ్రాంకియస్ వస్తుంది. సరే, నెక్స్ట్ లంగ్స్ చూద్దాం. సో మనం ఇక్కడ ఏం చూసామంటే ట్రాకియా ఉంది. ట్రాకియా స్ప్లిట్స్ ఇంటూ బ్రాంకై. ఈ బ్రాంకై దేంట్లో పోతున్నాయి అనమాట? లంగ్స్లోకి వెళ్తున్నాయి. ట్రాకియా నుంచి ప్రైమరీ బ్రాంకై విడిపోతుంది. సెకండరీ బ్రాంకై విడిపోతుంది. టెర్షరీ బ్రాంకై నుంచి ఏం స్టార్ట్ అవుతున్నాయి? బ్రాంకియోల్స్. ఇది టెర్షరీ బ్రాంకై అనుకుంటే ఇక్కడ నుంచి బ్రాంకియోల్స్. ఈ బ్రాంకియోల్స్లో మళ్ళీ ఎన్ని ఉన్నాయి? ప్రైమరీ, సెకండరీ, మళ్ళీ టెర్షరీ. ఈ టెర్షరీ చివర ఇట్లా గ్రేప్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని ఆల్వియోలై అంటారు. ఓకేనా? ట్రాకియా, ప్రైమరీ బ్రాంకస్ ఎట్లా విడుతుంది? సెకండరీ బ్రాంకై మళ్ళీ టెర్షరీ బ్రాంకై విడుతుంది. టెర్షరీ బ్రాంకై మళ్ళీ ఎట్లా విడిపోతుంది? అవునా? ఎట్లా ఉంది? చెట్టు కొమ్మలుగా విడిపోతున్నట్లే విడిపోతుంది అనమాట. ఇది ఇన్వర్టెడ్ ట్రీ లాగా ఉంటుంది. మన చెట్టుని బాల్తా పెడితే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. కొమ్మలుగా విడిపోతుంది. టెర్షరీ బ్రాంకై ఎలా విడిపోతుంది? బ్రాంకియోల్స్. ప్రైమరీ బ్రాంకియోల్ మళ్ళీ సెకండరీ బ్రాంకియోల్ విడిపోతుంది. సెకండరీ బ్రాంకియోల్ మళ్ళీ టెర్షరీ బ్రాంకియోల్ విడిపోతుంది. ప్రతి టెర్షరీ బ్రాంకియోల్ చివర ఏమిటి అంటే ఆల్వియోలై. ఈ ఆల్వియోలై ముఖ్య పాత్ర పోషిస్తాయి గ్యాసెస్ ఎక్స్చేంజ్లో. అంటే ఆక్సిజన్ మనం తీసుకుంటే ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి చివరికి ఆల్వియోలోకి వెళ్తుంది. మనం తీసుకున్న ఆక్సిజన్ ఎట్లా వస్తుంది? ట్రాకియా నుంచి ప్రైమరీ బ్రాంకస్, సెకండరీ బ్రాంకస్, టెర్షరీ బ్రాంకస్, అక్కడి నుంచి బ్రాంకియల్స్లోకి వెళ్ళి ప్రైమరీ బ్రాంకియోల్, సెకండరీ బ్రాంకియోల్, టెర్షరీ బ్రాంకియోల్కి వెళ్ళి చివరికి ఎక్కడికి వెళ్తుంది? ఆల్వియోలోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఆల్వియోలో నుంచి బ్లడ్లోకి వెళ్తుంది ఆక్సిజన్. బ్లడ్ అన్ని టిష్యూస్కి తీసుకెళ్తుంది. ఓకేనా? ఏం చెప్పినా నేను? మనం తీసుకున్న ఆక్సిజన్ ఇట్లా వస్తుంది. ట్రాకియా నుంచి, బ్రాంకస్ నుంచి, బ్రాంకియోల్స్ నుంచి చివరికి ఎక్కడికి రావాలి? ఆల్వియోలోకి వచ్చిన ఆక్సిజన్ దేంట్లో పోతుంది? బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్ ఎక్కడ తీసుకుపోతుంది? అన్ని టిష్యూస్లో తీసుకుంటుంది. ఇప్పుడు టిష్యూస్లోకి ఆక్సిజన్ వెళ్ళింది. ఆక్సిజన్ ఏం చేస్తుంది? అక్కడ గ్లూకోజ్ని బర్న్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, అంతే ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా వస్తుంది? బ్లడ్ ద్వారా వస్తుంది. బ్లడ్ నుంచి ఆల్వియోలోకి వస్తుంది. ఆల్వియోలో నుంచి టెర్షరీ బ్రాంకియోల్, సెకండరీ బ్రాంకియోల్, ప్రైమరీ బ్రాంకియోల్ ఇట్లా వచ్చి బయటకు వెళ్తుంది ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ద్వారా. ఇది రెండింటి ఫంక్షన్. సరే, ఈ లంగ్స్ మనం చూసినట్లయితే ప్రతి లంగ్ చుట్టూ ఇట్లా ఒక కవరింగ్ ఉంటుంది. 2 layers కవరింగ్ ఉంటుంది. దాన్ని మనం ప్లూరా అంటాం. ప్రతి లంగ్స్ చుట్టూ ఏముంటున్నాం? కవరింగ్ ఉంటుంది. మనం ప్లూరా అంటాం. ఈ లంగ్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? మధ్యలో రిబ్ కేజ్. ఇప్పుడు మనం చూసినాం అనుకోండి, మనకు బయట వైపు ఇట్లా ఛాతీ ఎముకలు ఉంటాయి కదా, ఇవన్నీ ఛాతీ ఎముకలు ఉంటాయి. అవునా? ఈ ఛాతీ ఎముకలు ఉంటాయి. వెనక వైపు ఏముంటుంది? మనకి ఇక్కడ ఈ వెర్టిబ్రల్ కాలం ఉంటుంది. వెర్టిబ్రల్ కాలం వెనక వైపు, ముందు వైపు రిబ్ కేజ్. ఆ రెండింటి మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లోనే మనకి లంగ్స్ ఉంటాయి. అవునా? లంగ్స్ ఎక్కడ ఉన్నాయి? ముందు రిబ్ కేజ్ ఉంది, రిబ్స్ ఉన్నాయి. అవునా? ఛాతీ ఎముకలు, వెనక నాడిదండం, వెర్టిబ్రల్ కాలం. ఆ రెండింటి మధ్యలో అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఇది ముందు రిబ్ కేజ్ కదా, వెనక వైపు ఏమో ఇది ఒకవేళ ఇది వెర్టిబ్రల్ కాలం అనుకుంటే ముందు రిబ్ కేజ్ ఉంది, వెనక వెర్టిబ్రల్ కాలం, మధ్యలో స్పేస్ ఉంది కదా, ఇదేమో రిబ్ కేజ్. అవునా? ఇది రిబ్ కేజ్, వెనకదేంటి? వెర్టిబ్రల్ కాలం. ఈ పెన్ మధ్యలో ఉన్న స్పేస్లో ఈ స్పేస్ని రిబ్ కేజ్ అంటారు. అంటే పంజరం. దాంట్లో మనకి ఈ లంగ్స్ ఉంటాయి. సరే, ఈ లంగ్స్లో ముఖ్యంగా 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని కండక్టింగ్ పార్ట్ అంటారు, రెండో దాన్ని రెస్పిరేటరీ పార్ట్. కండక్టింగ్ పార్ట్ అంటే ఆక్సిజన్ తీసుకెళ్ళదు. ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఎక్స్టర్నల్ లేయర్స్ నుంచి. అవునా? ట్రాకియా నుంచి, బ్రాంకియోల్ నుంచి ఆల్వియోలై దాకా తీసుకెళ్తుంది. అవునా? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ లేయర్స్ టిల్ ఆల్వియోలై ఈజ్ నోన్ యాజ్ కండక్టింగ్ పార్ట్. అవునా? ఎక్స్టర్నల్ లేయర్స్ నుంచి ఆల్వియోలై దాకా, ఆల్వియోలై కాదు గుర్తుపెట్టుకోండి, ఆల్వియోలై దాకా ఇవన్నీ
ట్రాకియా కావచ్చు, బ్రాంకస్ కావచ్చు, బ్రాంక్యూల్స్ కావచ్చు, వీటన్నిటిని ఏమంటారు కండక్టింగ్ పార్ట్. ఆక్సిజన్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ external nails till the alveoli which is known as conducting part. రెస్పిరేటరీ పార్ట్ అంటే ఎక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి, అసలు ఆక్సిజన్ ఆల్వియోలై నుంచి బ్లడ్ లోకి వెళ్తుంది అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఆల్వియోలై టు బ్లడ్ ఈజ్ నోన్ యాజ్ రెస్పిరేటరీ పార్ట్. రెస్పిరేటరీ పార్ట్ ఏంటి, ప్రైమరీగా ఆల్వియోలై. కండక్టింగ్ పార్ట్ ఆక్సిజన్ ఆల్వియోలైకి తీసుకొస్తుంది. రెస్పిరేటరీ పార్ట్ ఏం చేస్తుంది అంటే ఆల్వియోలై ఏం చేస్తుంది, ఆక్సిజన్ని బ్లడ్లోకి పంపిస్తుంది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఆల్వియోలై టు బ్లడ్, దీన్ని మనం ఏమనాలి, రెస్పిరేటరీ పార్ట్ అనాలి. ఓకేనా, ఇది రెస్పిరేటరీ సిస్టమ్. నెక్స్ట్ టాపిక్.